రైట్. వాల్యూ యాడ్ క్రాప్స్ ఫ్లోరికల్చర్ అంటారు. పూలకు సంబంధించిన పువ్వులు, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇది ఇలా రిపోర్ట్ ప్రకారం ఏంటంటే అపెడా ప్రకారం అగ్రికల్చర్ ప్రాసెస్ ఫుడ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, అపెడా అంటారు. ఇక ఈ సంస్థ ప్రకారం ఏంటంటే వాల్యూ యాడ్ క్రాప్స్ విషయంలో ఈ యొక్క పూల ఉత్పత్తి విషయంలో ఇది సన్ రైజ్ ఇండస్ట్రీ అన్నారు. కాబట్టి రైతాంగానికి మంచి ఆదాయాన్ని తెస్తుంది కాబట్టి ఇది మంచి ప్లస్ పాయింట్లో ఉన్నట్టు అక్కడ వాళ్ళు పేర్కొనడం జరిగింది. దాదాపు 717 crores ఎక్స్పోర్ట్ చేశారు. గుడ్ న్యూస్, రైట్, రైతులకి. తర్వాత ఎక్స్పోర్ట్స్ ఎక్కడికి వెళ్తున్నాయంటే యూఎస్కు, నెదర్లాండ్కు, తర్వాత యూఏకి, యూకేకు, కెనడాకి వెళ్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఇలా తప్పకుండా రైతులు కానీ ప్రభుత్వం కానీ తప్పకుండా పూల ఉత్పత్తిని మరి ఎగుమతులు పెంచే ప్రయత్నం చేయాలి, రైట్. ఓకే. తర్వాత ఇక్కడ ఈ రాష్ట్రాల విషయంలో తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాళ్ళు లీడింగ్లో ఉన్నారు ఇందులో పూల ఉత్పత్తిలో. ఎందుకోసం అంటే ఇలా రైతులకు మంచి ఆదాయాన్ని ఇచ్చే వ్యవస్థ కాబట్టి తప్పకుండా ఎంకరేజ్ చేయాలి, ఓకేనా. సో ఎక్స్పోర్ట్స్ విషయం లోపల పూల ఉత్పత్తిలో దాదాపు 14.55% ఎగుమతి అవుతుంది, ప్లస్ పాయింట్. తర్వాత ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లోపల మొత్తం ఉత్పత్తి లోపల దాదాపు 13.39% ఎక్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ పెంచినట్లయితే విదేశీ మార్గ ద్రవ్యాన్ని మనం సాధించవచ్చు, ఓకేనండి. తర్వాత నెక్స్ట్ ఈ నెదర్లాండ్ మనం ఫ్లవర్ క్యాపిటల్ అంటాము, ఆ విషయం తెలుసుకోవాలి. తర్వాత 96% ఫ్లోరికల్చర్ ఏరియాని ఎవరంటే స్మాల్ మార్జిన్, అంటే ఇక్కడ చిన్న సన్నకారు రైతులు కలిగి ఉన్నారు. ఇది గుడ్ న్యూస్. ఎందుకోసం భారతదేశంలో 85% రైతులు చిన్న సన్నకారు రైతులు వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు, బాధపడుతున్నారు. కాబట్టి ఇలాంటి వ్యవస్థలు మనం ఎంకరేజ్ చేసినట్లు వాళ్ళకి ఆదాయం పెరుగుతున్న విషయం మనకు అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో అందుకోసం ఇక్కడ ఇన్కమ్ కూడా పెరిగింది. యావరేజ్ ఇండియన్ ఫార్మర్ ఇన్కమ్ 13,000 రైట్ 661 రూపీస్గా పెరగడం జరిగింది. సో ఇది మనకు విషయం ఏంటంటే దాదాపు మరి ఇవాళ 46.1% వర్కర్స్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వ్యవసాయంలో ఉన్నారు. తర్వాత మెజారిటీ పీపుల్ ఇక గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ యొక్క పరిస్థితి పెరగాలంటే తప్పకుండా మనము ఇలాంటి వ్యవస్థను డెవలప్ చేయాలి. వాల్యూ యాడెడ్ క్రాప్స్ మనము బిల్డప్ చేయాలి విషయం అర్థం చేసుకోవాలి, రైట్.